ఈరోజు ఒక ఎమ్మెల్యే చాలామంది అడగొచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త కదా సార్ అని. నేను మాట్లాడుతున్న గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపినప్పుడు, తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయినప్పుడు కూడా ఇదే విధంగా ప్రశ్నించాం. ఎందుకు అంటే చనిపోయినటువంటి వ్యక్తి మా పార్టీకి సంబంధించిన వ్యక్తో ఇంకొక పార్టీకి సంబంధించిన వ్యక్తో చూడం. చనిపోయినటువంటి వ్యక్తి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక పౌరుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పౌరుడికి జరిగినటువంటి అన్యాయం, ఆ పౌరుడిని చంపేటువంటి ఒక రాజకీయ కక్షలు ఈ దేశంలో ఇంకా ఎమ్మెల్యేల రూపంలో, ఎంపీల రూపంలో ప్రతిబింబిస్తున్నాయి అంటే ఇంకా మనం ఏ దేశంలో, ఏ రాజ్యాంగంలో బతుకుతున్నాం అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా తలెత్తాల్సిందే. ఈరోజు ఆ కుటుంబం అనాథ అయిపోయింది, ఆ కుటుంబం రోడ్డున పడింది. మరి ఆ కుటుంబానికి ఎవరు భరోసా? పక్కేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో నోనో అతను ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మాకు సంబంధం లేదంటున్నారు. మరి చనిపోయిన వ్యక్తికి చంద్రన్న బీమా వస్తుంది కదా, చంద్రన్న కానుక వస్తుంది కదా, ఎందుకంటే ఆయన సూసైడ్ చేసుకోలేదు. మరి ఆ కానుక కూడా మీరు ఎందుకు ఇవ్వటం లేదు అతనికి? చనిపోయినటువంటి వ్యక్తికి 8,25,000 రూపాయలు కుటుంబాలు జీఓఎంఎస్ నెంబర్ 95 ప్రకారం ఆయనకి రావాల్సినటువంటి హామీలు ఎందుకు ఇవ్వటం లేదు మీరు? అంటే చంపింది మీ తెలుగుదేశం కార్యకర్త కాబట్టి, చంపించేది మీ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీలు ఏమి ఇవ్వరా? మంచో చెడ్డో ఒక వ్యక్తి చనిపోయబడ్డాడు, ఆ వ్యక్తికి హామీలకి మీరు ఎందుకు ఇవ్వరండి? ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి మీద న్యాయ పోరాటం చేయమని డీజీపీ గారిని కలిస్తే డీజీపీ గారు ఎందుకు మాట్లాడరండి? ఆ వ్యక్తి చనిపోయిన సమాధి దగ్గరికి వెళ్ళి మట్టేసుకోవడానికి కూడా కుటుంబ సభ్యులను ఎందుకు అలౌ చేయట్లేదండి మీరు? ఇది ఏం ప్రభుత్వం అంటారు దీన్ని? ఒక కుటుంబ సభ్యులు చనిపోయారు, ఎవరో చంపేశారు, కుటుంబ సభ్యులు వెళ్ళి ఆ మట్టి వేసుకోవాలనుకుంటారు, చివరి చూపు చూసుకోవాలనుకుంటారు, వాళ్ళ చుట్టాలు వస్తారు. అరే చుట్టాలని సమాధుల దగ్గరికి రానివ్వక, కుటుంబ సభ్యుల్ని సమాధుల దగ్గర రానిక తీసుకొని వెళ్ళిపోయి పోలీసులే తగలబెట్టేసి పోలీసులే మంచి చేయడానికి ఏ వ్యవస్థలో బతుకుతున్నాం చంద్రబాబు నాయుడు గారు? మనం దళిత బిడ్డలకు ఏదైనా జరిగితే, ఆడబిడ్డలకు ఏదైనా జరిగితే పరుగున ఆకాశంలో నుంచి పరిగెత్తుకుంటూ వస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కనీసం స్పందన లేదు, కనీసం మాట లేదు. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏం జరిగినా కూడా బాధ్యత వహించాల్సిన హోమ్ మినిస్టర్ కనీసం ఖండన లేదు, కనీసం స్పందన లేదు, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించే బాధ్యత లేదు. ఫర్గెట్ అబౌట్ ఏ పార్టీకి సంబంధించిన, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైతే ఈ రాష్ట్రంలో పౌరుడు కదా, ఆయన మీకు పన్నులు కట్టడం లేదా? ఆయన కట్టిన పన్నుల్లోంచి మీరు జీతాలు తీసుకోవటం లేదా? ఫస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తకి కూడా, ప్రతి వ్యక్తికి కూడా మీరు ఉప ముఖ్యమంత్రి, మీరు హోమ్ మినిస్టర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ కాదు, ముఖ్యమంత్రి కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్. ఎవరికి ఏదైనా అన్యాయం జరిగితే చట్ట ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఇవ్వవలసిందిగా మీరు ఆదేశించాలి. ఆ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, ఆ వ్యవస్థ మీ చేతుల్లోనే ఉంది. మీరు అది ఇవ్వటం మానేసేసి ఆయన రాజకీయ కార్యకర్త, ఆడొక సామాన్యుడు, ఆడికి మేమెందుకు ఇవ్వాలి ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ దిస్? సో నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు కనుక చనిపోయినటువంటి కుటుంబానికి వ్యక్తికి పూర్తి స్థాయిలో చట్టం ప్రకారం ఆయనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మొత్తం ఇవ్వకపోతే, ఆ హత్యలో పాల్గొన్నటువంటి నిందితులందరి మీద 302 కేసు కట్టకపోతే, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మీద కూడా ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది, రాజకీయ పోరాటం చేయాల్సి వస్తుంది. మేము ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ దగ్గర వచ్చి కూర్చుంటాం బాధితులతో పాటు. ఖచ్చితంగా ఆ బాధితుల తరపున కోర్టులో కేసు వేస్తాం. ఎరపతినేని శ్రీనివాసరావుని ప్రధాన ముద్దాయిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తీరుతాం. ఆయన ఉన్నాడో లేదో రేపు విచారణలో తేలుతుంది. నిజంగా ఆయన ఉన్నాడని తెలిస్తే ఆగిపోతుంది. ఒకవేళ సపోజ్ మీరు కనుక అబ్బెబ్బెబ్బెబ్బే మావాడ అస్సలు అత్యంత నీతిమంతుడు, మావాడికి ఏమి లేదని తెలిసినా 2029లో అయినా ప్రధాన నిందితుడిగా ఎరపతినేని శ్రీనివాసరావు ఈ మర్డర్ కేసులో ఉండి తీరుతాడు. ఎందుకు అంటే మాకున్న సమాచారం మేరకు ప్రాథమికంగా నేను ప్రెస్ మీట్కి వచ్చే ముందు కొంత గ్రౌండ్ లెవెల్లో నేను కూడా ఒక రిపోర్ట్ తెప్పించుకుంటాను. మా వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా నేను కూడా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది ఖచ్చితంగా
తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి కార్యకర్త ఎరపతినేని శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు, ఆయన కనుసన్నల్లో నుంచి జరిగినటువంటి హత్యగా దీన్ని అందరూ భావిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే భావిస్తున్నారు. దీనికి ప్రాథమికమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రాథమికమైన ఆరోపణలు ఉన్నారు కాబట్టి పోలీసులు ఆ స్థాయిలో ఆ విధానంలో విచారణ జరిపించాల్సిందే. మాజీ నందిగం సురేష్ గారి మీద కేసు కట్టలేదా? వారి మీద కేసు కట్టి వారిని జైల్లో పంపించలేదా? 80 రోజులు 90 రోజులు ఏం ఆధారాలు ఉన్నాయని పంపించారు? ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి పంపించారు. అదేవిధంగా మీరు నిజాయితీగా, మీరు నిష్పక్షపాతంగా, నేను అడుగుతున్న అనంతబాబు గారిని ఆయన మర్డర్ చేశాడని ఒప్పుకున్నాడని ఆయన్ని 8 నెలల పాటు జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. అరే కనీసం మీరు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయకపోతే అరే ఏ విధమైన సందేశం ఇచ్చినట్టు? సో కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మీరు గనక ఈ విషయంలో గనక నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉండకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఉద్యమాలు ఏకమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క ప్రధాన కార్యాలయాన్ని, డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. డీజీపీ గారిని కోరుతున్నా, మీరు నిజాయితీగా నిష్పక్షపాతంగా దీన్ని కనుక విచారణ జరిపించి ఆ బాధితులకు రావాల్సిన కలెక్టర్ గారిని కూడా కోరుతున్నా, నేను పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కూడా, మీరు నిజంగా నిజాయితీగా వారికి రావాల్సిన హామీలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా తయారవుతుంది. ఈ ప్రజా ఉద్యమం మీ ప్రభుత్వాన్ని హరించే విధంగా అయితే మాత్రం ఉండబోతుంది. దయచేసి అంత దూరం తెచ్చుకోకుండా జరిగిన అనర్థం మీద విచారణ చేయండి. అండ్ రెండోది, నేను కూటమి ప్రభుత్వంలో పోలీసుల్ని